హలో ఫ్రెండ్స్, అసలు ఎల్పీ నిజంగా 100% స్కాలర్షిప్ ఇస్తుందా? ఒకవేళ ఇస్తే ఏ కేటగిరీస్ లో? మళ్ళీ మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయితే అసలు మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? యూ నో ద కరెక్ట్ రీజన్. అండ్ మీరు చాలా కన్ఫ్యూజ్ అయినారు లైక్ ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పి. దాంతో పాటు మీరు అలా జాయిన్ అవ్వాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ ఎంజాయ్. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా గురించి చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏంటంటే నా పేరు బాల్సే, నేనైతే ఇప్పుడు 3rd year బీటెక్ చదువుతున్నాను అనమాట. అందుకే కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా మీ గురించి చాలా తెలుసుకున్నందుకే పక్కన ల్యాప్టాప్ కూడా క్యారీ చేశాను అనమాట. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎల్పీ వల్ల జాయిన్ అవ్వాలి. హౌ టు జాయిన్ ఎల్పీ మీకు ఒక చెప్తాను చూడండి. మీకు జాయిన్ అవ్వాలనేది 5 ఈజీ స్టెప్స్ లో అయితే నేను డివైడ్ చేశాను. ఎందుకంటే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి. ఎందుకంటే మీకు కూడా లైక్ ఏంటంటే మీరు చాలా వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి, కానీ నా వీడియోస్ యూస్ చేసుకున్నారంటే ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ సపోర్టింగ్ మీ. ఇప్పుడైతే నేను 5 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ అయితే చూస్ యువర్ కోర్స్ అనమాట. చూస్ యువర్ కోర్స్ అంటే ఏం లేదు, అంటే ఒక కోర్స్ అనేది మీరు ముందే లైక్ మైండ్ లో చూస్ చేసుకొని ఉంటుంది. నేను ఎగ్జాంపుల్స్ ఏది ఇస్తాను అనమాట. లైక్ బీటెక్ వచ్చాను, నేను బీటెక్, బీబీఏ, బిఎస్సి, ఎంబీఏ ఎక్సెట్రా, అగ్రికల్చర్, చాలా మంది ఉంటాయి, చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి అనమాట. మీరు ఏదైనా కోర్స్ చూస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా స్టెప్ 2 వెళ్తే రిజిస్టర్ ఫర్ ఎల్పీ నెస్ట్ అనమాట. ఎందుకంటే సెకండ్ స్టెప్ ఎందుకు పెట్టానంటే చాలా ఇంపార్టెంట్ ఎల్పీ నెస్ట్ అనేది. ఎందుకంటే ఎల్పీ ఎవరు వచ్చినా ఎల్పీ నెస్ట్ అనేది రాయాలి. ఇదేంటంటే జస్ట్ ఏం లేదు, మీరు ఫస్ట్ ఎల్పీ నెస్ట్ వెబ్సైట్ లైక్ వెళ్ళాలన్నమాట. వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు అన్న బ్రో ఎలా చేయకపోయింది అని సింపుల్ ఫ్రెండ్స్, ఏం కాదు. గో టు క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి nest.lp.in అని ఒకటి, జస్ట్ సింపుల్ nest.lp.in. ఒకవేళ మీకు అంత కావాలి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, గో అండ్ చెక్ అండ్ వాచ్. ఓకే, అప్పుడు ఫస్ట్ ఏంటంటే క్రియేట్ చేసుకోండి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ పే అడుగుతుంది. లైక్ మినిమం పే అడుగుతుంది, లైక్ అరౌండ్ 1000 రూపీస్ సంథింగ్ అడుగుతుంది. అడిగిన పే చేసండి. పే చేస్తే మీకు ఏంటంటే ఎల్పీ నెస్ట్ ఎగ్జామ్ కి మీరు అప్లై చేసినట్టు. మీకు స్టెప్ 3 ఏమొచ్చి టేక్ ద టెస్ట్. అంటే లైక్ మీకు పే చేసిన తర్వాత మీకు డేట్ అయితే వస్తుంది, ఒక స్లాట్ అయితే బుక్ అవుతుంది. ఈ ఎగ్జామ్ నాకు తెలిసి మాక్సిమం ఆన్లైన్ లో ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గర నుంచి రాయొచ్చు. ఏం లేదు, ఒక ఎంటీ రూమ్ కి వెళ్ళండి, వితౌట్ నాయిస్ లేకుండా ఒక ఎంటీ రూమ్ జస్ట్ అటెండ్ చేయండి. స్టెప్ 4 లైక్ స్టెప్ 3 లో నేను చెప్పాను కదా టేక్ ద టెస్ట్ అని. ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ మీరు అంత టెన్షన్ ఏం పడిపోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ 10th క్వశ్చన్స్ అనమాట. ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్. యాజ్ బీటెక్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకా మిగిలిన ఏ డిపార్ట్మెంట్ అయినా లైక్ ఇట్స్ ఆ వెబ్సైట్స్ లోనే ఉంటాయి, లైక్ ఎగ్జామ్ లో దాంట్లోనే ఉంటాయి మీకు ఏ టాపిక్ నుంచి వస్తాయని చెప్పి. నేను బీటెక్ కవర్ చెప్తున్నా. నాకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, అది కూడా ఇంటర్ బేస్డ్ అనమాట. ఇప్పుడు 4th దాంట్లోకి వెళ్తాం, రిజల్ట్ అండ్ స్కాలర్షిప్. ఏం లేదు, రిజల్ట్ ఎంత వస్తుంది అంటే లైక్ రిజల్ట్ ఎంత వస్తుందో స్కాలర్షిప్ అంత వస్తుంది. రిజల్ట్ మీకు అంత హై ఉంటే స్కాలర్షిప్ అంత హై ఉంటుంది. సింపుల్ అనమాట. స్టెప్ 4 సింపుల్, లైక్ రిజల్ట్ అండ్ స్కాలర్షిప్ అనమాట. హై మార్క్స్ ఈక్వల్ టు హై స్కాలర్షిప్ అంతే. ఫిఫ్త్ స్టెప్ ఏమొచ్చి అడ్మిషన్ ప్రాసెస్, మళ్ళీ కౌన్సిలింగ్. దీనికి ఏంటంటే నేను ఒక చిన్న చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం లేదు, మీరు ఇందులో ఏంటంటే బుక్ అయ్యారు మీకు సీట్ బుక్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఒక మెంటర్ అయితే అలొకేట్ అవుతారనమాట. దాంతో వాళ్ళు మీరు గైడ్ చేస్తారు, వాళ్ళు మీకు మొత్తం గైడ్ చేస్తారు. మీకు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఇంకా తర్వాత డాక్యుమెంట్స్ నీడ్ 5 స్టెప్స్ గుర్తున్నాయి కదా. 5 స్టెప్స్ మళ్ళీ చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే కంప్లీట్ గా బాగా స్లోగా చూడండి, వెబ్సైట్ లో అప్లై చేయండి. ఇంకా 5 స్టెప్స్ అనమాట. ఇది ఎల్పీలో జాయిన్ అవ్వడం ఎలా ప్రాసెస్. తర్వాత చాలా మంది డాక్యుమెంట్స్ అనమాట. ఎల్పీలో ఏ డాక్యుమెంట్స్ కావాలి ఒకవేళ వచ్చేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ 10th + 12th మార్క్ షీట్ అనమాట. లైక్ 10th అయిపోయిన తర్వాత 12th అయిపోయిన తర్వాత టీసీ కాకుండా మార్క్ షీట్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ ఒక ఫుల్ పేజ్ ఉంటుంది. అది మస్ట్ అండ్ షూర్ మీరు అప్లై చేయాలి, లైక్ అప్లోడ్ చేయాలి యూఎంఎస్ అనే ఒక వెబ్సైట్ లో. వాళ్ళే మొత్తం మీకు మెంటర్ చెప్తారు అప్కమింగ్, లేకపోతే నాకు డిఎం లేని నేనైతే చెప్తాను. తర్వాత ఆధార్ కార్డ్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీరు లైక్ మీరు అప్లై అందులో చేయాలి. దాంతోపాటు మీరు కాలేజ్ తెచ్చుకోండి అవసరం పడితే. లైక్ ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో లైక్ ఇక్కడ మొత్తం ప్రాసెస్ మీకు అవసరం అయితే తెచ్చుకోండి. తర్వాత మీకు ఎల్పీ నెస్ట్ రాసిన తర్వాత ఒక ఆన్సర్ లైక్ ఏంటి రిజల్ట్ షీట్ ఉంటుంది కదా, అది కూడా ప్రింట్అవుట్ చేసుకొని తెచ్చుకోండి అనమాట ముందు జాగ్రత్తకి. అది నాకు తెలిసి అవసరం పడుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే
ఇది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏంటంటే లైక్ సర్టిఫికేట్స్ గురించి ఇంకా కావాలంటే నేను నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉందన్నమాట. ఎల్పీకి సంబంధించిన ప్లేలిస్ట్ నేమ్ కూడా ఎల్పీ అనమాట. ఒకే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నా ఛానల్లో, మీరు అది చూడండి. ఆ ప్లేలిస్ట్ లో నేను 4 వీడియోస్ అయితే ఉన్నాయి. 4 వీడియోస్ మొత్తం ఏంటంటే సింపుల్. అందులో వీడియో సర్టిఫికేట్స్ గురించి, ఓన్లీ సర్టిఫికేట్స్ గురించి 4 డాక్యుమెంట్స్ 4 ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ రాకపోతే మరి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నా. మీరు నెక్స్ట్ ఆ వీడియో అయితే చూడండి. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ వీడియో. మీరు అందులో సర్టిఫికేట్స్ ఏమేమి తెచ్చుకోవాలి మొత్తం చెప్పాను అనమాట, ఇన్ఫర్మేషన్ అంతా. గోయింగ్ వాచ్ దట్. అండ్ తర్వాత స్కాలర్షిప్. చాలా మంది రిపీటెడ్ క్వశ్చన్ స్కాలర్షిప్. నాకు నిన్న కూడా ఒక డిఎం చేశారనమాట. ఏంటంటే బ్రో నాకు స్కాలర్షిప్ ఎంత బ్రో 100% స్కాలర్షిప్ అంట, నేను ఎలిజిబుల్ అయినా కాదా ఇదన్నా అడుగుతున్నారు. నేను అందుకే ఇంకా నిన్నే నాకు చేసేసరికి నేను అంటే వీడియో చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు సింపుల్ మీకు చెప్తాను చూడండి. 100% స్కాలర్షిప్ అంటే ఇందులో కూడా లైక్ ఏంటి, 100% స్కాలర్షిప్ అనేది 5 సెక్టర్స్ లో అయితే ఎల్పీ డివైడ్ చేసింది. ఈ 5 సెక్టర్స్ 1 కాదు 2 కాదు 5 సెక్టర్స్ అనమాట. ఈ 5 సెక్టర్స్ మీరు ఎందులోనే ఎలిజిబుల్ అయితే 100% స్కాలర్షిప్ అప్లై చేయండి, వచ్చండి. ఇంకా అందులో 5 సెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 సెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ టు స్కోర్ ఇన్ ఎల్పీ నెస్ట్. చెప్పాను మీకు ఆల్రెడీ ఎల్పీ నెస్ట్ లో చేయాలి. మీకు ఒకవేళ హై స్కోర్ అయితే వస్తే మీకు ఖచ్చితంగా 100% స్కాలర్షిప్ అయితే ఎల్పీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు 10+12 ఎందులోనైనా మీకు మీ కాలేజ్ లో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, లైక్ మీరు టాప్ 10 అనమాట. లైక్ మీ స్టేట్ లో మీరే టాప్ అయితే టాప్ 10 లో మీరు ఒకరైతే మీకు ఖచ్చితంగా 100% స్కాలర్షిప్ అయితే ఇస్తుంది అనమాట. థర్డ్ నేషనల్ లెవెల్, లైక్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అనమాట. అందులో ఏంటంటే మీకు అందరికీ తెలుసు జేఈ మీన్స్ అవ్వచ్చు, ఎంకాట్ అవ్వచ్చు, లైక్ అలా ఉంటాయి అనమాట. చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి నేషనల్ ఎగ్జామ్. అవి మీరు ఎవరైనా రాస్తే అందులో మీకు హై స్కోర్ అయితే వస్తే, లైక్ ఎక్కువ మార్క్స్ వస్తే మీకు 100% స్కాలర్షిప్ ఎల్పీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఫోర్త్ అయితే కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అనమాట. మీరు స్పోర్ట్స్ లో నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మీకు మెడల్స్ కానీ ఏదైనా ఉంటే మీకు మీరు ఎల్పీ రిక్వెస్ట్ లైక్ ఐ హావ్ దిస్ మెడల్స్ అని చెప్పి పెడితే వాళ్ళైతే 100% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దాంతో పాటు అడిషనల్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ అయితే మర్చిపోకుండా అది చేయండి. దాంతో పాటు స్పెషల్ కేటగిరీస్, ఇంకా అదర్ కేటగిరీస్ ఏమైనా ఉంటే లైక్ ఏంటంటే హ్యాండిక్యాప్ పీపుల్ వాళ్ళకి కొన్ని అవైతే హ్యాండిక్యాప్ కొంచెం స్పెషల్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. లైక్ అవి మీరు ఎల్పీ ఆఫీషియల్ వెబ్సైట్ లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గా మీరు చూడొచ్చు అనమాట. నేను చెప్పొచ్చు కానీ అక్కడికి వెళ్తే మీరు ఇంకా బాగుంటది అనమాట. ఇదన్నమాట స్కాలర్షిప్ గురించి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. లైక్ ఈ వీడియోలో ఏం చెప్పానో ఒక మళ్ళీ రివర్స్ అయితే చేస్తున్నా. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏంటంటే ఎల్పీ ఎలా జాయిన్ అవ్వాలి. అది మీకు కంప్లీట్ గా 5 ఈజీ స్టెప్స్ అయితే చేశాను అనమాట. మీకు 5 ఈజీ స్టెప్స్ మీకు కావాలండి, మీకు ఈజీగా ప్రాసెస్ అయితే మధ్యలో ఏం డౌట్స్ ఉండవన్నమాట. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా నేను ఇన్స్టాగ్రామ్ లేకపోతే కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి ప్రతి డిఎం కి నేనైతే రిప్లై ఇస్తాను. ఆల్రెడీ ముందు కూడా మీరు చాలా లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా మందికి రెస్పాండ్ అయ్యాను అనమాట. ఇప్పుడు హౌ టు జాయిన్ చెప్పాను 5 స్టెప్స్. తర్వాత 100% స్కాలర్షిప్ 5 కేటగిరీస్ లో ఏమైనా ఎల్పీ ప్రొవైడ్ చేస్తుందో చెప్పాను. దాంతో పాటు మీరు చూస్తున్న హైదరాబాద్ నుంచైనా లైక్ ఆంధ్ర నుంచైనా మీరు చూస్తే మీకు ఎలా పంజాబ్ వరకు ఎలా రీచ్ అవ్వాలి, ట్రైన్స్ అని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైక్ ఆల్రెడీ నేను నా ఛానల్ ఒక వీడియో అయితే ఉందన్నమాట. నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే ఉందని. ఆ ప్లేలిస్ట్ లో అయితే నేను ట్రైన్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేశాను. ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ చేశాను అనమాట. లైక్ చాలా మంది కమెంట్స్ కూడా చేశారు. నేను దాని గురించి ఒక వీడియో చేశాను. దాంతో పాటు ప్లేస్మెంట్స్ అంటే ఎల్పీలో ఎలా ప్లేస్మెంట్స్ ఉంటాయి. రీసెంట్ గా ఒక ప్లేస్మెంట్స్ అయితే అయిందనమాట 2025. అందులో నేను 1 CR ప్యాకేజ్, 2 CR ప్యాకేజ్, 2.5 CR వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను. ఆల్రెడీ కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇంకా దాంతో పాటు నేను ఇంకా హాస్టల్ రూమ్స్, మీరు చాలా మంది ఫ్రెషర్స్ కాబట్టి మీరు హాస్టల్ ఉండాలనుకుంటున్నారు, బయట ఒక కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట. ఏం లేదు సింపుల్, నా ఛానల్ అనేది హాస్టల్ రూమ్స్ చూడండి. హాస్టల్ రూమ్స్ కూడా ఒక చేశాను కంప్లీట్. హాస్టల్ రూమ్స్ గురించి చూడండి. లైక్ హాస్టల్ రూమ్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ బయట పీజీ రూమ్స్ కూడా నా దాంట్లో ఉన్నాయి. ఇంకా అప్డేట్ కొత్త వర్షన్ కొత్తగా పీజీస్ కట్టారు బయట, దాని కూడా వీడియో చేస్తాను. మీరు మిస్ అవ్వడం 2 and subscribe. ఇంకా అదనమాట. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ రియాలిటీ అంటే ఆల్రెడీ ఎల్పీలో ఉన్న వాళ్ళని అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రియాలిటీ వచ్చిన తర్వాత అసలు ఎల్పీ ఎలాంటివి మొత్తం అంటే ఒక వీడియో చేశాను అనమాట. ఇవన్నీ నా ఛానల్ అయితే ఉంటాయి. మీరు ఎవరైనా కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు చెప్తున్నాను కదా, ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మర్చిపోకుండా డిఎం చేయండి. నేను ప్రతి డిఎంకి రిప్లై ఇస్తాను. సరే మరి నేను సైనింగ్ ఆఫ్. జై హింద్.